ఈరోజు ఈ వీడియోలో మా డాడీ ఎటువంటి మందులు యూజ్ చేయకుండా అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా పెంచుకునే మొక్కలను చూపిస్తాను. అవి చాలా హెల్తీగా ఉంటాయి, అలానే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడే అరటిపళ్ళు చూసారు కదా, అవి ఇంకా పచ్చగా ఉన్నాయి. మొగ్గడానికి కొంచెం టైం పడుతుంది. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చక్కెరకేళి అవి, ఇవి కూడా అవే. అలానే బొప్పాయి చూసారు కదా, ఆ తమలపాకు, కొబ్బరి మొక్కలు, ఇది గోరింటాకు. ఇదైతే అప్పుడే మొలకలు వచ్చి ఎదగడానికి రెడీగా ఉన్న చెరకు, అవి ఫ్రెష్గా పచ్చిమిర్చి. ఇది ఏంటనుకున్నారు, ఖర్జూరం మొక్కది. ఇది కలబంద. ఇది జామ చెట్టు. దీనికి చెట్టు చిన్నగానే ఉన్న పిందులు చూసారు ఎన్ని వచ్చినాయో. ఇవి బత్తాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందంట, 2 కాయలు వచ్చినాయి. కొంచెం పెద్దగా అవ్వాలి, అయిన తర్వాత ఫస్ట్ మనమే టేస్ట్ చూద్దాం. ఇది సీతాఫలం. ఇది ఇంకా రావడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇది మన తోటలోనే ప్లేస్ సరిపోవట్లేదు, పక్క తోటలో కూడా వంగిన అరటి అనమాట. అవి కూడా చక్కెరకేళి. ఇవైతే జామకాయలు. చెట్టు చిన్నగానే ఉన్న పిందులు అయితే చాలా వచ్చాయి. ఇప్పుడు మీకు చూపించినది అరటి అనమాట, కూర అరటి. చాలా బాగుంటుంది టేస్ట్. అవి బొంత అంటారు కదా అవి. అలానే ఫ్రెష్ గా కట్ చేసి వేసుకోవడానికి కరివేపాకుని అలా తెంపి అలా కూర వండితే టేస్ట్ ఉంటుంది, మరి అదిరిపోతుంది. చివరగా ఇవి లేడీ కనకంబరాలు. కనకంబరాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీలో ఎంతమందికి లేడీ కనకంబరాలు తెలుసు కామెంట్ చేయండి.